బాగా జరుగుతుంది. నా తమ్ముని కూతురు తొట్టెలా బుగ్గలు ఊపుతున్నా చూడు. పిల్లలు అందరూ ఎంత మంచిగా ఊది మంచిగా కడుతూ అవి బుగ్గలు ఇక్కడ ఎగిరేరా తమ్ముళ్ళు. రే ఇక్కడ ఏరా బేట తీసుకురా. అక్కడ తీసుకుపోయి ఇవ్వాలి తొట్టెల కాడ ఇక ఈమె తొట్టెలనే ఇక మొద్దు నిద్ర పోతుంది చూడు. ఇగో తొట్టెల పెట్టుకొని ఏం నిద్ర పోతుంది పిల్ల. పిల్ల లేవు బేట లేవు. నీ తొట్టెల నుంచి లేవాలి. ఎట్లా హుషారు ఉండాలి. వెళ్ళిపోతుంది. అరే వాళ్ళకుండా గమ్మతే మీకు ఈ పెద్ద మనిషి ఉన్నాడా వట్టినే కూర్చుంటాడే ఉడుతూనే ఉంటాడు. ఇక బుగ్గాలు తోటి బంతిపూలు తెచ్చిర్రు. అవో మా చెల్లెళ్ళు ఇగో మా ఆడపిల్ల ఇంటికి పెద్ద ఆడపిల్ల ఈమెనే. దేవుని పూజ చేసి ఇగో దేవుని పూజ చేశారు. భువనమాత గణేశుని పూజ చేశారు. జై భవానీ మాత, జై విఘ్నేశ్వర. వినాయకుని పూజ చేశారు. లక్ష్మమ్మ పూజ చేసి నైవేద్యం పెడతారు. ఇప్పుడు జై భవానీ మాతాకి జై, తులజా భవానీ మాతాకి జై, జై లక్ష్మీ మాతాకి జై. ఓం నమః శివాయ. శంభో శంకర విఘ్నేశ్వర మహారాజ్కి జై. ఓం నమో శివాయ. హర మహాదేవ్ శంభో శంకర. ఇవి ఈరోజు తొట్టెల సందర్భంగా ప్రేక్షకులకు అందరికీ మంచి పండుగ ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్తూ సోదరులకు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ నమస్తే, నమస్కారం, సలాం అలైకుం. థ్యాంక్ యూ. ఇది కడప, పెద్ద కడప. ఇది పెద్ద కడప. ఇది ఇక్కడ నుంచి వస్తారు. పెద్ద కడప ఇళ్ళకి నుంచి వస్తారు. వచ్చి ఇక్కడ కాలు కడుక్కుంటారు. ఇట్లా కాలు కడుక్కుంటారు. ఇక్కడనే కాలు కడుక్కుంటారు. తమలపాకులు పెట్టారు. ఇక వచ్చి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేశాము మేమే. చికెన్ బిర్యానీ చేశాము. వైట్ రైస్ చేశాము. మరా పెరుగు అవి చేశాము. ఇగో ఇది సకా స్టేట్ ఇంకో దర్వాజా. అది పెద్ద దర్వాజా. సెకండ్ చక్కగా ఎంట్రీ. ఇది చక్కగా ఇది ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ. ఇది చక్కగా ఎంట్రీ ఇటు అవుతుంది చక్కగా. ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. ఇదేమో కిచెన్ రూము. దేవుని రూమ్ అందులోనే ఉంది. కిచెన్ రూమ్. ఇదేమో దేవుని రూము. ఇప్పుడు డెకరేషన్ చేస్తూ చూడు. ఇప్పుడు చెప్తున్నా డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ చేసేది రూమ్ చూపెడుతున్నాను. ఇగో చూడండి మా అమ్మాయి ఇక ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఏ పని చేయదాన్ని. ఇగో డెకరేషన్ చేసారు. ఇక మా అమ్మ, ఇగో మా నాయన, ఈయన మా మామ, మేనమామ అవుతారు. ఇగో మా తమ్ముడు, మా వైఫ్, ఇగో మా పెద్ద అక్క. ఇక తొట్టెల రెడీ చేస్తున్నాం. నేను ఇప్పుడు జుట్టు వేసుకుంటాను. రాదు కరని జుట్టు రాదు పుట్టుకరని. ఇక మా చెల్లెళ్ళు, ఇక మా అక్క, మా చెల్లెలు. ఇదిగో ఊకే వదులుతావు నాకు అంటారు. మా తమ్ముడు డెకరేషన్ చేస్తుండు. ఇప్పుడు బంతి పూలు కడతారు. నా బిడ్డ అలా పండబెట్టి తొట్టెల చేసేపు అయితే ఊగుతుంది. ఇక సందర్భంలో నాకు ఆనందంతో నేను వీడియో తీస్తున్నా. అందరూ ఊళ్ళుతురు కానీ నేనైతే వీడియో తీస్తున్నా. నాకేం సంబంధం లేదు. దీనికి బంతిపూలు అవి కట్టి బంతిపూలు కట్టాలమ్మా.
బంతిపూలు కట్టినాక పూలు తేవాలి ఇప్పుడు. ఇగో ఓకే వదిలే. ఇంతే మంచిగా ఉందిలే. ఉండని ఏమైతుంది?